హాయ్ అండి, నేను ఈరోజు పప్పు వండుతున్నా. ఏం పప్పు తెలుసా? మునగాకు పప్పు. ఇదిగోండి మునగాకు కాస్త శుభ్రంగా కాడలన్నీ తీసి కడిగి పెట్టా. మునగాకు, గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, కాస్త చింతపండు. చాలులే, ఇది చాలు. మళ్ళీ టమాటాలు వేసా కదా, అది ఎక్కువ అవుతుంది. ఇది చాలు, వేసాను కదా. ఇప్పుడు దీంట్లోకి మన రుచికి సరిపడా కారం చాలండి. 4 పచ్చిమిరపకాయలు వేసా. కారం 1 స్పూన్ వేసుకున్నా. కాస్త పసుపు, కారము పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేద్దాం. మునగాకు గోంగూర పప్పు వండుదామా? చూసారా, మునగాకు గోంగూర పప్పు అండి. ఇప్పుడే దింపాను. దీంట్లో ఉప్పేస్తాను. ఉప్పేసి వెనుపుదాం. రుచికి సరిపడా ఉప్పు వేసాను. వేసి ఇప్పుడు ఎనిపేస్తా. పప్పు అయితే ఎనిపేసుకున్నా. తాలింపు పెట్టేద్దాం. మునగాకు గోంగూర పప్పు కదా, కొంచెం నూనె ఎక్కువ పట్టిద్దులండి. మరీ కొంచెం నూనెతో ఏం తింటాం, కానీ నేను కొంచెం ఎక్కువే. ఎవరు ఏమనుకోకండి. చూసారా, చక్కగా ఎనిపేసేసాను. బాగా మెత్తగా ఉంటే తినబుద్ధి కాదు కదా, కొంచెం పలుకుగా. మనం పప్పు తింటున్నామని తెలియాలిగా. పప్పులోకి మెయిన్ చిన్నులపాయలు. చూసారా, చిన్నులపాయ వేగుతుంది. 2 మిరపకాయ, కొంచెం తాలింపు గింజలు, కాస్త కరివేపాకు, ఒక్క చిటికెడు ఇంగువ. మునగాకు కదా, కొంచెం ఇంగువ వేద్దాం టేస్ట్ కోసం. ఇప్పుడు చూసారా, బుసబుసా అని సౌండ్ రావాలి ప్రేమకి, పప్పు తాలింపులకి. లేకపోతే మనస్సు ఎంత ఉండదండి. చూడండి, ఆహా, కమ్మని గుమగుమలాడే మునగాకు గోంగూర పప్పు రెడీ. మీకు కనుక ఈ విధానం నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు మామూలు పప్పులు తింటాగా, అప్పుడప్పుడు మునగాకు పప్పు కూడా తిందామండి. హెల్త్కి చాలా మంచిదట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.